ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటరోలా మొబైల్ ఫోన్స్‌లో రకరకాలుగా ఎలా స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు అని. దీంట్లో కొన్ని ఆప్షన్స్ మీకు తెలిసే ఉంటాయి. బట్ కొన్నైతే తెలిసుండవు. నేనైతే దానికి గ్యారంటీ. ఇక ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది చాలా సింపుల్. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇదేంటంటే మీరు జస్ట్ వాల్యూమ్ డౌన్ బటన్‌ని అలాగే పవర్ బటన్‌ని 2 ఒకేసారి అయితే క్లిక్ చేస్తున్నారు ఒకసారి. అలా క్లిక్ చేసినట్లయితే స్క్రీన్ షాట్ అనేది క్యాప్చర్ చేస్తుంది. ఈ మెథడ్ అనేది ఆల్మోస్ట్ అన్ని మొబైల్ ఫోన్స్‌లో సేమే అన్నమాట. ఇక సెకండ్ వే వచ్చేసి నోటిఫికేషన్ కంట్రోల్ ప్యానెల్ ద్వారా మీరు గనక స్వైప్ డౌన్ చేసినట్లయితే అక్కడ మీకు షార్ట్ కట్స్ అయితే కనిపిస్తాయి. దాంట్లో మీరు స్క్రీన్ షాట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసినట్లయితే అదైతే స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. ఒకవేళ మీకు స్క్రీన్ షాట్ ఆప్షన్ ఇక్కడ కనపడట్లేదు అంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. తర్వాత మీకు డిఫరెంట్ షార్ట్ కట్ ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అక్కడ డెఫినెట్ గా స్క్రీన్ షాట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాని అయితే డ్రాగ్ చేసి మీరు ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోండి. ఇప్పుడైతే జస్ట్ నోటిఫికేషన్ ప్యానల్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ అనే దాని మీద ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు ఈ స్క్రీన్ షాట్ అయితే క్యాప్చర్ అయిపోతుంది. మీరు ఇంకా కావాలనుకున్నట్లయితే లాంగ్ స్క్రీన్ షాట్స్ కూడా అయితే తీసుకోవచ్చు. ఇదే విధంగా నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియో అయితే చెక్ చేయండి. ఇక థర్డ్ వే వచ్చేసి దీనికోసం మీరు సెట్టింగ్స్ లకి అయితే వెళ్ళాలి. తర్వాత క్యాప్చర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూస్ చేసుకోవాల్సింది 3 ఫింగర్ స్క్రీన్ షాట్ అని దాన్ని అయితే ఎనేబుల్ చేయండి. ఇప్పుడేంటే మీరు ఈ 3 ఫింగర్స్ తో స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు. స్క్రీన్ లో ఎక్కడైనా సరే ఇదైతే ఇన్స్టెంట్ గా అయితే తీసుకుంటుంది. బట్ కొంతమందికి ఇది మరీ అంత యాక్యురేట్ గా అనిపించట్లేదు. అంటే కొన్ని టాస్క్లు ఏంటంటే ఒక్కొక్కసారి బ్యాక్ వెళ్ళిపోవడం ఆ విధంగా అయితే ఉంటుంది. బట్ స్టిల్ ఈ ఆప్షన్ కూడా అయితే ఉంది. ఇక ఫైనల్ ఆప్షన్ వచ్చేసి ఇది చాలా బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. మీరు ఏం బటన్స్ ప్రెస్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. ఇదేంటంటే జస్ట్ మీరు బ్యాక్ సైడ్ ట్యాప్ చేయడం ద్వారా స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటుంది. మీరు ఒకవేళ ఐఫోన్ యూస్ చేస్తున్నారంటే మీకు ఇలాంటి ఫీచర్ అబ్జర్వ్ చేసే ఉంటారు. దీనికోసం మీరు సెట్టింగ్స్ అయితే వెళ్ళండి. తర్వాత గెస్చర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు క్విక్ లాంచ్ ప్యాడ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇకపోతే మీరు ఆ క్విక్ లాంచ్ ఆప్షన్ లో అంటే సెట్టింగ్స్ లోకి వెళ్ళినట్లయితే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అక్కడ మీరు అసైన్ చేయొచ్చు ఏ విధంగా ఇది వర్క్ అవ్వాలి అని. నేనైతే స్క్రీన్ షాట్ కోసం అయితే పెట్టాను. నేను ఎప్పుడైనా సరే మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్ డబుల్ ట్యాప్ అంటే 2 సార్లు ట్యాప్ చేసినట్లయితే ఇదైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటుంది. సో అదనమాట. ఈ విధంగా అయితే రకరకాలుగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు మీ మోటరోలా మొబైల్ ఫోన్ లో. కింద కామెంట్ చేయండి మీకు ఈ అన్నిట్లో ఏది బాగా నచ్చిందని. నేనైతే లాస్ట్ వన్ ఏదైతే డబుల్ ట్యాప్ చేస్తే మనకి స్క్రీన్ షాట్ వస్తుందో అదైతే నాకు చాలా బాగా అయితే యూస్ఫుల్ అయింది అండ్ చాలా బాగుంది కూడా. అలాగే ఛానల్ ఫస్ట్ టైం వస్తుందంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అలాగే గ్యాడ్జెట్ రివ్యూస్ మొబైల్ రివ్యూస్ చాలా అయితే పోస్ట్ చేస్తుంటాను. అది కూడా తెలుగులో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.